అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వెళ్ళారు కదా! అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి. ఇక్కడ ఒక స్ట్రాటజీ, ఒక గేమ్ ప్లాన్ వర్కౌట్ చేశారనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా చూడండి. అక్కడ అంబటి రాంబాబు గారు కాపు కమ్యూనిటీ. సో, ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గంలో ఏదో ఒక పెద్ద నాయకుడిగా ఫోకస్ చేశారు. అండ్ అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగినప్పుడు, ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా కాపు నాయకుల్ని అరెస్ట్ చేశాడు అని చెప్పి కులానికి ఆపాదించారు. కులాన్ని రెచ్చగొట్టారు. అంటే కులం ఏదో ఈ సబ్జెక్ట్ను ఓన్ చేసుకోవాలి, కూటమి మీద విపరీతంగా వ్యతిరేకత పెంచేసుకోవాలన్నట్టు రెచ్చగొట్టారు. కానీ కాపుల్లో అంత సెంటిమెంట్ ఏమీ లేదు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఆ కాపు కమ్యూనిటీలో పార్టీల వారీగా ప్రతి పార్టీలో కాపు సామాజిక వర్గ నాయకులు ఉన్నారు. సో ఎవరేంటనేది ఆ కమ్యూనిటీలో పెద్దలకు తెలుసు. అంబటి రాంబాబు గారు పర్సనల్గా కమ్యూనిటీ అయినా పార్టీ పరంగా ఆయనతో పెద్ద కమ్యూనిటీకి ఉపయోగం లేదు, జనంకి ఉపయోగం లేదు. సో ఆయన పార్టీ మనిషి. అండ్ పేరు నాని గారు ఇంకా చాలామంది ఉన్నారు. పూర్తిగా పార్టీ స్టాండ్లో నడుస్తారే తప్ప కులం కోసం వాళ్ళు చేసింది కానీ పాటుపడింది కానీ ఏమీ లేదు. సో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు పార్టీనే వాళ్ళ కులాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అది ఆల్రెడీ అంబటి రాంబాబు గారి విషయంలో మరోసారి ప్రూవ్ అయింది. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు అనే ప్రస్తావించారు తప్ప చంద్రబాబు అలా చేశాడు, చంద్రబాబు ఇలా చేశాడు, చంద్రబాబు రాజకీయ జీవితం అబద్ధాలు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని వంచం టీడీపీని. సో అంతే వార్నింగ్ ఇచ్చారు. ఇంకా కంప్లీట్గా వార్నింగ్ ఇచ్చారు. ఇంకా రాసి పెట్టుకోండి, జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తాను, సినిమా చూపిస్తాను అనేటట్టు. ఈ వార్నింగ్ సందర్భంలో చంద్రబాబు గారి పేరు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారే తప్ప పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ జనసేన పార్టీ పేరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదండి. నిన్న ప్రెస్ మీట్ మొత్తం వింటే మనం కేవలం క్షమాపణలు చెప్పాలి అనే చోట మాత్రమే లోకేష్ గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో చెప్పారు తప్ప ఇంకెక్కడ ఆయన పేరు వాళ్ళ. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి కమ్యూనిటీ ఈక్వేషన్స్. ఆల్రెడీ కాపు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం కాబట్టి కాపు సామాజిక వర్గంలో మ్యాక్సిమం కూటమి వైపే ఉన్నారు కాబట్టి ఆ కాపు సామాజిక వర్గాన్ని కూటమి నుంచి బయటకు చేల్చాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమనకూడదు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా వెళ్ళారు. ఆయన పర్సనల్ ఫ్యామిలీ విషయాలను కూడా పబ్లిక్లో చెప్పి రాజకీయ విమర్శలకు వాడుకున్నారు. దాంతో కాపు కమ్యూనిటీలో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైన అభిప్రాయం క్రియేట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చిరాకు వచ్చింది. ఈయన చూడు వ్యక్తిగత వ్యవహారాలు కూడా పబ్లిక్గా మీడియా ముందు చెప్తున్నాడు, అదంతా కూడా పర్సనల్ లైఫ్, ఎవరి లైఫ్లో వాళ్ళకు ఉంటాయి కదా అని. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పదే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆ పెళ్ళిళ్ళ గురించి దీని గురించి చిరాగ్గా మాట్లాడేవారు. సో ఆ మూల్యం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించుకున్నారు. ఆ కమ్యూనిటీ వాళ్ళు అర్థమయ్యేలా చేశారు. సో ఇప్పుడు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో కూడా కాపు కమ్యూనిటీలో పెద్దగా కూటమి మీద వ్యతిరేకత లేదు. అన్ని వర్గాల్లో కొంత అక్కడక్కడ కొన్ని వ్యవహారాల్లో ఉంటే ఉండొచ్చు కాక సబ్జెక్ట్ వైజ్. కానీ పర్టికులర్గా కాపు సామాజిక వర్గంలో మాత్రం ప్రభుత్వం మీద బీభత్సమైన వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి లేదు. అలాగని పార్టీల పట్ల వ్యతిరేకత ఉందని చెప్పడానికి లేదు. అప్పుడు ఈ అంబటి రాంబాబు గారి ఇష్యూనో లేదంటే రేపు పొద్దున పేరు నాని గారికి ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆయన చేత బూతులు మాట్లాడించి ఆయన్ని అరెస్ట్ చేస్తానో, లేదంటే ఇక్కడ ఈ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించి వాళ్ళని అరెస్ట్ చేస్తానో కమ్యూనిటీ పరంగా అడగడానికి ఉంటుంది. అది కూడా వాళ్ళు నోటిదోలుగా మాట్లాడితే అడగరు. చిన్న కారణాలకు పెద్ద శిక్ష వేస్తే అడుగుతారు. కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు నోటిదోలతో మాట్లాడారు. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు, జనసేన పార్టీని విమర్శించలేదు. అలా విమర్శిస్తే కాపు సామాజిక వర్గాన్ని మళ్ళీ హట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు చాలా ఎక్కువ మాట్లాడేశాను అనే ఒక రకమైన పశ్చాత్తాపం లోపల ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. సో అందుకే అంబటి రాంబాబు గారి ఇష్యూ కమ్యూనిటీ పరంగా తీసుకువెళ్ళాలి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేయకూడదు, టార్గెట్ చేయకూడదు, జనసేన పార్టీని టార్గెట్ చేయకూడదు. అందుకని ఆయన ప్రస్తావన తక్కువ తీసుకొచ్చి చంద్రబాబు గారి ప్రస్తావన పదే తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా చాలా టాక్టిక్గా ఆ ప్లాన్ ఉపయోగించారనమాట. అయ్యో ఇక్కడ ఈ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మళ్ళీ బాగోదు, అసలు ఈ సబ్జెక్టు కులం పరంగా డీల్ చేద్దాం అనుకుంటున్నాము, కులాన్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాము. కులాన్ని ఇన్వాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఆ కులంలో ఎంతో కొంత ఉన్నత స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన సైడ్ చేశారనమాట.
ఆయన గురించి. థ్యాంక్ యూ.